హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. నిన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. నిజంగా అసలు ఈ సినిమాకి సంబంధించినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా జరగబోతుంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మన శివశంకర వరప్రసాద్ మీరు కూడా నన్ను ఈవెంట్కి వెళ్ళారు. అసలు బాస్ గ్రేస్ అసలు ఏంటి సార్, అలా ఉంది సార్ ఆ సాంగ్ కావచ్చు, ఆ వైబ్రేషన్. నేను ఈవెంటే కదా, మీరు కూడా వచ్చారు అవును కదా. సార్, అవును సార్. ప్రేక్షకుల రియాలిటీ, ప్రేక్షక మనసులో ఉన్నది కూడా తీసుకున్నాం. అవును సార్. అదే 6 గంటలు దాదాపు కూర్చున్నాం. 6 గంటలు అప్పుడే అయిపోయింది అన్నట్టు ఫంక్షన్ జరిగింది. అవును సార్. అటు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ప్రతి పాటకి ఎవరైతే డాన్స్ మాస్టర్ ఉన్నాడో ఆయనే కొంచెం చేసి చూపించిన తీరు కావచ్చు. వాళ్ళందరూ కూడా ఆటా సందీప్ లాంటి అయితే ఎమోషన్స్ ఇదైపోయి నన్ను ఎవరు గుర్తించలేదు సార్, మీరు గుర్తించారు, జీవితంలో రుణపడి ఉంటాడని కళ్ళమండీలు పెట్టుకున్నాడు. అది మొదటి నుంచి కూడా ఆయనకి తెలుసు ఎవరైందనేది. స్టాలిన్ని ఎక్కడో ప్రభుదేవని గుర్తించకపోతే అట్లా అయ్యేవాడా, లేకపోతే లారెన్స్ గుర్తించకపోతే అది తెలుసు. కాబట్టి ఇక్కడ నిన్న సినిమా చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత అక్కడున్న దర్శకుడు అనిల్ రావుపూడి మాట్లాడిన దాంట్లో సుష్మిత గారు నిర్మాత మాట్లాడారు, సాహు గారి పట్టి కావచ్చు, అక్కడ రచయితలు అందరూ వచ్చేసారు. మనం చూసాం ఫస్ట్ టైం అంతమంది రచయితలు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చారు. అంతా చూసిన తర్వాత ఒక పండగ వాతావరణం అనేది సంక్రాంతి ముందే వచ్చిందని ఎంట్రన్స్ నుంచి మీరు చూసారో లేదో, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసు మొత్తం వచ్చి ఒక సిస్టమేటిక్ గా తీసుకెళ్లారు. ఆ వర్షంలో తీసుకెళ్లిపోయి చక్కగా చెరుకు గడ్డలు అన్ని కూడా పెట్టారు. అంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే మనం చూసిన సినిమాలు ఆయన స్టెప్ కొత్త పాట నిన్న రిలీజ్ చేశారు, రామజోగయ్య శాస్త్రి రాసినది. అది చూస్తే ఆయన ఆహాభావాలు చూస్తే ఆయనకి ఏంటో బాబు 20 సంవత్సరాలు కుర్రాడా 70 సంవత్సరాలు అన్నట్టు ఉంది. ఆ డాన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అవన్నీ దాన్ని అది సీట్ లో కూర్చోలేక లేచెల్ల వెంకటేష్ గారు దర్శకుడు చిరంజీవి గారితో పాటు డాన్స్ చేసి చూస్తే ఈ సినిమాలో ఈ ట్రైలర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందా అనేది ఇంకా అంత 10ంతలు ఉంటుందని చెప్తున్నారు. డెఫినెట్ వివచ్చమైన హైప్ క్రియేట్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈ సినిమా సంక్రాంతి చరిత్రలో నిలిచిపోద్దండి నిజంగా సార్. చిరంజీవి గారి రికార్డ్స్ అన్ని కూడా ఆయన సినిమాతో మనం ఇంకొక చరిత్ర రికార్డు క్రియేట్ చేసే డెఫినెట్ గా క్రియేట్ చేసేది. దాంతోపాటు రాజాసాబ్ కావచ్చు, మిగతా అది మనం పులిశెట్టి కావచ్చు, నవీన్ పులిశెట్టి, రవితేజ, ఆ సినిమాలు కూడా హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. యావత్ చిత్ర నిర్మాణ బృందం అనిల్ రావుపూడితో సహా మాకు చిరంజీవి గారి స్ఫూర్తి, చిరంజీవి గారి ద్వారానే ఎదిగాం అనే మాట చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి నేను చాలా రోజుల తర్వాత ఆయన ఫంక్షన్కి ఆయన వచ్చాడు. అవును సార్. చిరంజీవి గారు కూతురు కోసం కూతురు నిర్మాత గౌరవించిన తీరు చాలా అద్భుతంగా, ఎక్కడ ఖర్చు కూడా నిర్మాతలకు పెట్టకుండా ఇతను షార్ట్ టైం 150 కోట్ల రూపాయలతో అయిపోట్ చేశారు ఆ సినిమాని. అట్లా కావాలి సినిమా ఫోటోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎవరెవరు ఏం చేశారని చెప్పారు. అయితే అన్నిటికి మించి డాన్స్, అసలు వెంకటేష్ చిరంజీవి గారి యొక్క పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. నిజంగా సార్. ఆ హుక్ సాంగ్ అయితే మామూలు వైరల్ అవ్వట్లేదు సార్. అసలు సోషల్ మీడియాలో రచ్చలేపేస్తున్నారు. అసలు మామూలుగా లేపట్లేదు. ఎందుకంటే యంగ్ హీరోస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆయన ఏమైతే చూసుకోవాలనుకున్నారో ఈ సినిమాలో చూసుకుంటున్నారు. కాబట్టి అభిమానులు డెఫినెట్ గా ఈ సినిమా చరిత్ర సృష్టించబోతుంది. సంక్రాంతికి 9వ తారీఖు రాజాసాబ్ రిలీజ్ అయినా రేపు 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులు కావచ్చు, ఆయన ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఆయనతో స్ఫూర్తి పొందిన వాళ్ళు కావచ్చు, చిరంజీవి గారిని కనుల విందుగా కుటుంబం మొత్తం పోయి మనం చూడాలనే భావన అనేది మనకి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనపడింది అనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.